హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకొని వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ప్రోటీన్ బౌల్. దీనికి కావాల్సిన పదార్థాలు స్లైడ్ని పాజ్ చేసి చూసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ స్లైడ్లో మెన్షన్ చేశాను. ముందుగా ఒక బౌల్లో మొలకెత్తిన పెసాలు తీసుకున్నాను. మొలకలు ఎలా తయారు చేయాలో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే బఠానీ ఉంటుంది కదా, పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను ఒక బౌల్లో. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా తరుక్కొని పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొన్ని ఉడికించుకున్న పల్లీలు. క్వాంటిటీస్ మీ ఇష్టం, ప్రతిదీ ఒక్కొక్క బౌల్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. నేనైతే అన్ని కొద్దిగా తీసుకున్నాను. అలాగే ఉడకబెట్టిన శనగలు, అలాగే ఒక కీర ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తురుముకున్న క్యారెట్ ఒక 2 లేదా 3 వేసుకోవచ్చు, మీ ఇష్టం. హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసేసుకొని మనం పక్కన పెట్టుకున్న పెసాలు, పల్లీలు, శనగలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. క్వాంటిటీస్ అంటే మీ ఇష్టం, ఇంకా మీరు తినే దాన్ని బట్టి ఉంటుంది. నేను పెసాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను, తర్వాత పల్లీలు, తర్వాత శనగలు కొద్దిగా లైట్గా వేసుకున్నాను. ఇంకా మిగతా అన్ని కూడా మామూలుగా వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూను కారం పొడి, అలాగే కారం పొడి ఎంత వేసుకున్నానో అంతే సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడికి 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకోండి. అలాగే నిమ్మరసం పిండుకొని మంచిగా టాస్ చేస్తూ మిక్స్ చేసుకోండి, లేదా గరిటెతో అన్నా మిక్స్ చేయండి. మంచిగా బాగా కలుపుకుంటే ఆ ఉప్పు, కారం, నిమ్మరసం అనేది మంచిగా పడుతుంది. మిరియాల పొడి కూడా పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనకి ప్రోటీన్ బౌల్కి. మనకి ఊరికే అలాగే తినబుద్ధి కాకుంటే మనం మీది నుంచి ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా, చాలా అంటే చాలా హెల్దీ ఈ ప్రోటీన్ బౌల్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి, తినడానికి కూడా అంతే బాగా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇంకా ఈజీ ప్రాసెస్ కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు మనం ఇవి తింటే చాలా హెల్దీ. మనకి టైం లేకుంటే కూడా మనం మంచిగా బాక్స్లో పెట్టుకొని ఎక్కడైనా తినొచ్చు హ్యాపీగా. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇంతే, ఒక్కొక్క బౌల్లో సర్వ్ చేసేసుకొని ఇంకా తినడమే. నాకు ఈ బౌల్తో 4 బౌల్స్ అయ్యాయన్నమాట. అంత క్వాంటిటీ వచ్చింది. ఇలా తీసుకుంటే మీకు నచ్చినంత క్వాంటిటీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో ఏ హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ప్రోటీన్ బౌల్. బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. హెల్తీగా ఉండండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.